అతనికి కుమారుడు లేనప్పుడు అతనికి అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని అతనికి వాగ్దానము చేశాను. హల్లెలూయా. గడిచిన వారాల్లో మనము మొదటి 4 వచనాలు మనం ధ్యానిస్తూ వచ్చాం. మొదటి 4 వచనాల్లో స్టెఫను ప్రసంగము, ఈ అధ్యాయం అంతా కూడా స్టెఫను ప్రసంగము ఆరంభములోనే అబ్రహామును గురించి ప్రారంభించాడు. అబ్రహామును గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ అబ్రహామును గురించి ప్రసంగము స్టార్ట్ చేసిన ఆ సందర్భాన్ని మనము ధ్యానం చేశాము. ఏంటి అని అంటే, అబ్రహామును గురించి అతడు ఏం చెప్తున్నాడో ఆ విషయాలు మనము కొంచెం లోతుగా ధ్యానం చేశాం. అయితే మొదటి వచనం నుండి 4 వచనాల్లో అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, అబ్రహాముకు దేవుడు ఏ వాగ్దానం చేశాడు, అబ్రహాముకు దేవుడు ఏమి ఇస్తానని చెప్పాడు, ఈ విషయాలన్నీ కూడా ఒక్కొక్క పార్ట్గా మనం ధ్యానిస్తూ వచ్చాం. ఇక 5వ వచనంలో కూడా అబ్రహామును గురించిన ప్రస్తావనే ఉంది, ఇంకా అయిపోలేదు. ఏమనుంది? అబ్రహాముకు దేవుడు ఏ దేశమునైతే భూమినైతే స్వాస్థ్యంగా తన సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పాడో ఆ స్వాస్థ్యమును, ఆ సంతానానికి ఆ భూమిని దేవుడు ఇస్తానని చెప్పినటువంటి ఆ భూమిని లేకపోతే ఆ దేశమును ఇంకా అబ్రహాము స్వతంత్రించుకోక మునుపే అబ్రహాము దేవుని నమ్మిన విధానాన్ని మరలా ఈ 5వ వచనంలో మరలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఇందులో అతనికి పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక. ఇందులో అంటున్నాడంటే ప్రస్తుతము స్టెఫను ఉన్నటువంటి ఆ దేశము, ఇజ్రాయెల్ దేశం, అప్పటి కాలంలో యేసుక్రీస్తు అపోస్తలుల నాటి కాలంలో ఉన్నటువంటి ఆ దేశము అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన దేశమే. ఆ దేశంలో వారు నివాసం ఉంటున్నారు. ఈ దేశము అబ్రహాముకు దేవుడు ఆ రోజు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన ఆ భూమిని తన సంతానానికి ఇస్తానన్న ఆ దేశమునే ఇదిగో ఇదే. అయితే ఇందులో అబ్రహాము పాదము పెట్టినంత స్థలము అబ్రహాముకి ఇయ్యక మునుపు, అంత మాత్రమే కాదు, అతనికి కుమారుడు కూడా లేనప్పుడు 2 విషయాలు మనం గమనించాలి. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అబ్రహాముకు నీ సంతానానికి భూమిని ఇస్తా అన్నప్పటికీ ఇంకా అబ్రహాముకు పిల్లలు లేరు. 2వ విషయం ఏంటంటే, అబ్రహాము ఇంకా ఆ దేశమును ఇంకా అడుగు పెట్టలేదు. అంటే 12వ అధ్యాయం ఆదికాండం మొదటి 3 వచనాలు మనం చదివినప్పుడు అబ్రహాము దేవుని పిలుపుకు లోబడి వచ్చాడు, కానీ ఇంకా కనాను దేశంలో అడుగు పెట్టలేదు. అనగా దేవుడు ఇస్తానన్న ఆ ప్రామిస్ ల్యాండ్ లో, వాగ్దాన భూమిలో ఇంకా అడుగు పెట్టలేదు. పెట్టక మునుపే దేవుడు చెప్పినటువంటి ఆ విషయము, నీ సంతానమునకు ఈ భూమిని ఇస్తా. అంటే భూమి లేదు, సంతానము లేదు. 2 విషయాలు గమనించాలి. ఈరోజు మన విశ్వాసంలో దేవుడు చెప్పిన ప్రతి మాట మనం ఎలా తీసుకోవాలి, మనం దాన్ని ఎలా అనుసరించాలి, మనం ఎలా నమ్మాలంటే, ఇక్కడ అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వాగ్దానాలను మనం అర్థం చేసుకుంటే మనము దేవుని కార్యాలను లేకపోతే దేవుని వాగ్దానాలను మనం విశ్వాసం ద్వారా పొందుకుంటాం. దేవుడు అబ్రహాం చెప్పినప్పుడు, మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు లేరు, దేశము స్వాస్థ్యముగా ఇవ్వబడలేదు. గమనించారా? పిల్లలు లేరు, స్వాస్థ్యముగా భూమిని దేవుడు అబ్రహాంకి ఇంకా ఇవ్వలేదు. అంటే అడుగు కూడా పెట్టలేదట. ఆ వచనంలో ఏముందంటే, పాదము పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యక. ఈ దేశమంతా నీ సంతానానికి ఇస్తానన్నాడు, కానీ కనీసం పాదం పెట్టినంత భూమి కూడా ఇయ్యలే. ఇంకా నీ సంతానానికి అంటున్నాడు అంటే అసలు ఆ పిల్లలే లేరు, నీ సంతానం అంటున్నాడు. ఇప్పుడు నమ్మాలి. అబ్రహాము నమ్మాడు కనుకనే అతడు నీతిమంతుడిగా తీర్చబడి నిజంగా దేవుడు చెప్పిన మాటను బట్టి అబ్రహాం విశ్వాసంతో వాగ్దానాలను నమ్మి వాటిని పొందుకున్నాడు. హల్లెలూయా. అతని తరువాత అతని సంతానమునకు దీనిని స్వాధీనపరుతునని వాగ్దానం చేశాడు. మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి కొన్ని విషయాలు.
అబ్రహాముకు పిల్లలు లేకపోయినా దేవుడు అతని సంతానమునకు ఆ దేశమును స్వాస్థ్యముగా ఇస్తానని వాగ్దానం చేశాడు. పిల్లలు లేరు, భూమి ఇవ్వలేదు, కానీ భూమిని ఇస్తా, అది నీ సంతానానికి ఇస్తాను అంటే రెండూ లేవు, కానీ రెండు ఉన్నట్టుగా అబ్రహాము నమ్మాలి. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా దేవుడు చేసే ప్రతి వాగ్దానం, దేవుడు చెప్పిన ప్రతి మాట మన కంటికి కనిపించట్లేదు, అది ఉందో లేదో తెలియదు, జరుగుతుందో లేదో తెలియదు, కానీ అబ్రహాము వల్ల మనం ఏం చేయాలంటే దేవుడు చేసిన ప్రామిస్ ని మనం నమ్మాలి. ఆమేన్. మన ముందున్నటువంటి పరిస్థితులన్నీ కూడా మనకు అనుకూలంగా మార్చబడతాయి. దేవుడు మనల్ని వాటిని మనకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. ఇప్పుడున్నట్టుగా మన పరిస్థితిగా ఉండదు, దేవుని కార్యాలు జరుగుతాయి అని దేవుడు చెప్పాడు. అయితే మనం దాన్ని అబ్రహాము వలె నమ్మాలని ఈ యొక్క వాక్యం, ఈ వచనం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. రెండవది, ప్రాథమికంగా నమ్మకంతో కూడిన క్రియ ద్వారానే ఇశ్రాయేల్ దేశం ప్రారంభమైంది. అంటే విశ్వాసంతో కూడిన క్రియ. అలాగే ఇశ్రాయేల్ దేశం ప్రారంభం. అసలు భూమి లేదు, పిల్లలు లేరు, అంటే జనాంగం లేరు, సంతానం లేరు, ఆ భూమి కనిపించట్లేదు, కానీ అబ్రహాం ఒంటరిగా ఉన్నాడు. దేవుని వాగ్దానం ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాముతో, నీకు భూమిని ఇస్తా, ఆ భూమి నీ సంతానానికి ఇస్తా, నీకు సంతానం ఇస్తా, నీ సంతానానికి ఈ భూమిని లేక ఈ దేశాన్ని ఇస్తా అన్నాడు. కానీ అబ్రహాంకి అప్పటికి నిరాశ నిస్పృహలో ఉన్నాడు. అంటే అతడు చుట్టూ శూన్యం, ఏమీ లేదు. 90 ఏళ్ళు వచ్చినాయి, పిల్లలు లేరు, కానీ సంతానం వస్తుందంట, సంతానానికి దేశము స్వాస్థ్యంగా ఇస్తాడంట. అది దేవుడు చెప్పిన మాట అబ్రహాము నమ్మినందున ఇజ్రాయెల్ దేశం ఆ రోజు ప్రారంభమైంది. దేవుడు మన జీవితంలో చేసే కార్యాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? దేవుడు చెప్పిన మాట యందు మనం నమ్మకం వచ్చినప్పుడు. హల్లెలూయా. నమ్మకపోతే, విశ్వాసం ఉంచకపోతే, ఆ విశ్వాసం క్రియల ద్వారా నిరూపించబడకపోతే మనం చూడలేము. అంటే మన విశ్వాసం, నమ్మకం ఉంటే సరిపోదు, దాన్ని మనము క్రియారూపకంగా చూపించాలి. వెళ్ళు అంటే వెళ్తున్నాడు, కానీ దేశం లేదు, సంతానం లేదు, కానీ దేవుడు ఇస్తానన్నాడు, తప్పకుండా ఇస్తాడు. ఈరోజు మనం కూడా భక్తి జీవితంలో ముందుకు వెళ్తూనే ఉండాలి. దేవుడు చేస్తానన్నాడు, కానీ కనిపించట్లేదు, ఏమి మనకు కనిపించట్లేదు, కానీ నిరీక్షణతో అబ్రహాము వలె క్రియలతో కూడిన విశ్వాసం కలిగి మనం ఉంటే ఖచ్చితంగా దేవుని కార్యాలు అబ్రహాము జీవితంలో జరిగినట్టు మన జీవితంలో కూడా జరుగుతాయి. అబ్రహాము తక్షణంగా వెంటనే ఆ వాగ్దానాన్ని పొందలేదు, కానీ విశ్వాసంతో ఎదురు చూశాడు. ఇప్పుడు చెప్పగానే పిల్లలు వచ్చేసారు, దేశం వచ్చిందా? రాలే. అబ్రహాంతో దేవుడు చెప్పగానే వెంటనే ఏ దేశమో లేకపోతే తన సంతానం ఎవరో అనేది కూడా ఇంకా క్లారిటీ లేదు. అప్పటికి వెంటనే వాగ్దానం నెరవేరలేదు, అంటే వెంటనే పిల్లలు పుట్టలేదు, వెంటనే దేశం స్వాస్థ్యంగా ఇవ్వబడలేదు, పరవాసిగా ఉన్నారు. అక్కడ తర్వాత వచ్చిన మనం చదివితే అదే విషయాలు ఉంటాయి. అంటే దేవుడు అబ్రహాంతో మాట్లాడినప్పుడు ఆ భూమి దేవుడు అబ్రహాం సంతానానికి ఇచ్చేదే, కానీ అప్పటి వరకు సొంత ఇంట్లోనే రెంట్కున్నట్టు. మీకు అర్థమైంది అనుకుంటా. సొంత ఇంట్లో ఉంటున్నారు, కానీ కిరాయికి ఉంటున్నట్టు ఉన్నారు. అంటే వారి స్వాస్థ్యం, వారి వాగ్దాన దేశంలోనే ఉన్నారు, కానీ పరాయి దేశంలో ఉన్నట్టుగా నివసించారంటే ఇంకా దేవుడు దాన్ని వారి సంతానానికి ఇవ్వలేదు, కానీ ఇంకా పొందుకోలేదు కనుక అప్పటి వరకు అది వారికి ఇంకా స్వాస్థ్యంగా మార్చబడలేదు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుని కార్యాలు అలాగే అనిపిస్తాయి. నా పరిస్థితి ఇంతే అనిపిస్తుంది, కానీ మనం ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ ఇబ్బందులు ఉన్నామో అవే దేవుడు మనకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. ఏ దేశంలో అయితే అన్యులుగా పరవాసులుగా ఉన్నారో ఆ దేశమే తన సంతానానికి స్వాస్థ్యముగా ఇవ్వబోతున్నాడు అన్న విషయం అబ్రహాము నమ్మాడు. ఈరోజు మనం కూడా నమ్మాలి. అంటే మన ప్రతికూల పరిస్థితిని దేవుడు అనుకూలంగా మారుస్తారు. మనం ఊహించినట్టు ఏదో జరుగుతుందని కాదు, కానీ మనం ఉన్న పరిస్థితుల్లో, మనం వెళ్తున్న మార్గంలోనే దేవుడు అన్నిటిని మనకు అనుకూలంగా మార్చి సుఖ సంతోషాలతో దేవుణ్ణి ఆరాధించే విధంగా దేవుడు మనకు కార్యాలు జరిగిస్తాడని ఈ విషయం మనకు నేర్చుకోవచ్చు. నాలుగోది ఏంటంటే, ఇది మనకు దేవుని వాగ్దానాలు ఆలస్యమైన అవి ఖచ్చితంగా నిజమవుతాయి అని నేర్పిస్తుంది ఈ వచనం. మీరు చదివారు 5వ వచనం, మరొకసారి చదవండి. ఆయన ఇందులో అతనికి పాదం పట్టునంత భూమినైనను స్వాస్థ్యముగా ఇయ్యలేదు, ఇయ్యలేదు. కానీ ఏం చెప్తున్నాడు? అతని కుమారుడు అయినను లేడు. భూమి స్వాస్థ్యముగా పాదం పట్టినంత భూమి కూడా ఇవ్వలే, ఒక ఫీట్ భూమి కూడా దేవుడు ఇంకా ఇవ్వలే, ఒక కుమారుని కూడా, సంతానాన్ని కూడా ఇవ్వలే. కానీ అతనికి, అతని తర్వాత అతని సంతానమునకు మాత్రం దీన్ని స్వాస్థ్యముగా ఇస్తా, స్వాధీనపరుస్తా అంటున్నాడు. మీరు నమ్ముతారా? అబ్రహాం నమ్మాడు. ఇవి ఏవి చేయలే,
కానీ వాగ్దానం అయితే వచ్చింది. భూమి రాలే, పిల్లలు రాలే. గమనించండి, దేవుని వాగ్దానాలు మన దగ్గరికి వస్తాయి. ఆయా సందర్భంలో వస్తాయి. కొన్నిసార్లు 10-15 సంవత్సరాల క్రితం వచ్చిన వాగ్దానాలు మరలా అవి నెరవేరులోనికి వస్తాయి. మనం అనుకుంటాం దేవుడు ఎప్పుడో చెప్పాడు, అయిపోయింది అనుకుంటాం, మనం మర్చిపోతాం. కానీ ఆయన చెప్పిన మాట ఆయన మర్చిపోయాడు. అబ్రహాముకు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చినప్పుడు, ఈ ప్రామిస్ చేసినప్పుడు స్వాస్థ్యముగా భూమి ఇంకా ఇవ్వబడలేదు, సంతానం కూడా ఇవ్వబడలేదు. కానీ ఏం నేర్పిస్తుంది ఈ వాగ్దానం అంటే, దేవుడు చెప్పాడు. ఎవరు చెప్పారు? దేవుడు చెప్పాడు, మనుషులు కాదు. దేవుడు చెప్పాడు కాబట్టి ఆ వాగ్దానాలు ఆలస్యమైన అవి 100% నిజమవుతాయి. ఆమేన్. ఈ వచనం మనకు అది నేర్పిస్తుంది. నమ్మాలి. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన హృదయాల్లో దేవుని వాగ్దానాలను మనము అవి ఉన్నవి, అవి నెరవేరుతున్నవి అని మనము నమ్ముదుముగాక. 5వ విషయం, అబ్రహాముకు పాదము పట్టునంత స్థలము ఇయ్యకపోయినా అతడు పొందకపోయినా దేవుని వాగ్దానం మాత్రం తప్పకుండా నెరవేరుతుంది. ఆలస్యమైనా అది నెరవేరుతుంది. దేవుడు వాగ్దానం చేశాడు, మనుషులు కాదు. దేవుడు వాగ్దానం చేశాడు కనుక దేవుడు చెప్పినది ఆలస్యమైన అది జరిగి తీరుతుంది. ఆమేన్. ఇంకెవ్వరూ ఆపలేరు దాన్ని. ఈరోజు దేవుడు మనతో ఆయన చేసిన నిబంధన, ఆయన చేసిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. అవి మన జీవితంలో నెరవేరుతాయని మనం నమ్మాలి. అబ్రహాము వలె మనం నమ్ముదుముగాక. అబ్రహాము వలె మనం విశ్వసించుదుముగాక. క్రియతో కూడిన విశ్వాసం అబ్రహాముది. విశ్వాసం అది క్రియలతో కూడినదై ఉన్నది. నిరీక్షణ గలవాడై ఎదురు చూస్తున్నాడు. దేవుడు చెప్పాడు, మాట ఇచ్చాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు. అది ఒక విశ్వాసి జీవితంలో దేవుని మాట మీద అలాంటి ఆశ ఉంటే, ఆయన మాట ఇచ్చాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అవి నిజమవుతాయి, అబద్ధాలు కావు. ఎందుకంటే వాగ్దానం చేసింది మనుషులు కాదు, దేవుడు. కనుక దేవుడు చేసిన వాగ్దానం, దేవుడు చెప్పిన మాట ఆలస్యమైనది తప్పకుండా నెరవేరుతుంది. విశ్వాసమునకు ఫలము ఉంటుందని నమ్మి ముందుకు నడిచే విశ్వాసి ఎప్పుడు ఓడిపోడు. రాసి పెట్టుకోండి. మన విశ్వాసమునకు ఫలం అనేది ఖచ్చితంగా ఉంటుందని నమ్మి విశ్వాసంతో దేవుని వెంబడించే వ్యక్తి ఎప్పుడు ఓడిపోడు. ఓడిపోయినట్టుగా పరిస్థితులు ఉంటాయి. ఓడిపోయినట్టుగా మన జీవితం ఇప్పుడు ఉంటుంది. ఓడిపోయినట్టుగా, అంతా అయిపోయినట్టుగా, వెనకబడిపోయినట్టుగా, మనము కృంగిపోయినట్టుగా, మన పరిస్థితి అంతా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. కానీ విశ్వాసానికి ఫలము ఉంటుంది అని నమ్మే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు, ఓడిపోడు. ఎందుకంటే అతనితో దేవుని వాగ్దానం ఉంది. ఆమేన్. అతనితో ఏముంది? దేవుని వాగ్దానం ఉందన్న విషయం మనం గ్రహించాలి. నిద్రావస్థల నుంచి బయటికి రావాలి. ప్రతికూలమైన పరిస్థితుల నుంచి బయటికి రావాలి. మన యొక్క సొంత ఆలోచనల నుంచి మనం బయటికి రావాలి. మనం కొన్ని కట్టబడిన కట్లలో, బంధకాల నుంచి, బలహీనతల నుంచి మనం బయటికి రావాలి. దేవుని మాట మీద ఆశ మనకు కలగాలి. దేవుని వాగ్దానం మీద నమ్మకం మనకు కలగాలి. మన చుట్టూ పరిస్థితులు చూస్తే దేవుని మాట మర్చిపోతాం అంతే. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, కానీ అబ్రహాం పరిస్థితులు అప్పటి వరకు దేవుడు చెప్పినట్టుగా జరుగుతాయన్న నమ్మకం తనకి లేదు. కానీ నిరీక్షణ ఉంది అబ్రహాముకి. ఆ నిరీక్షణతో ఎదురు చూశాడు గనక విశ్వాసానికి ఫలం ఉందని అబ్రహాము నమ్మి దేవుణ్ణి వెంబడించాడు గనక అబ్రహాము ఓడిపోలేదు, గెలిచాడు. దేవుని మాట తన జీవితంలో నెరవేరింది. ఈరోజు అబ్రహాము జీవితం ప్రతి విశ్వాసకు ఒక మాదిరి, ప్రతి విశ్వాసకు ఒక సాదృశ్యం. మనం కూడా అబ్రహాము వలె మనం దేవుని మాటను నమ్మాలి. విశ్వాసానికి ఫలం ఉందని నమ్మి ముందుకు నడిచిన వ్యక్తి తప్పకుండా గెలుస్తాడు. సంతానము లేకపోయినా వాగ్దానాన్ని నమ్మిన అబ్రహాము ఆ జీవితం, సంతానం లేదు కానీ సంతానానికి ఇస్తా అంటున్నాడు. ఏమిస్తాడు? అప్పటికి పరాయి దేశంలో ఉన్నట్టుగా ఉన్నారు. మా సొంత దేశం ఇది అనే ప్రూఫ్ లేవు. ఇంకా అబ్రహాంకి అది సర్టిఫై చేయబడలే, అది ఇంకా కన్ఫర్మ్ కాలే. వచనం అదే చెప్తుంది. కానీ అబ్రహాము నమ్మినందున అతని జీవితంలో అది ఒక ధైర్యము, విశ్వాసంతో కూడిన ధైర్యం, లేకపోతే ధైర్యంతో కూడిన విశ్వాసం. దేవుని వాగ్దానం నమ్మాలంటే కూడా విశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. భయపడద్దు. వాగ్దానం నమ్మితే మన భయాలన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ఆ మాటను మనం నమ్మితే, దేవుని మాట యందు నమ్మిక ఉంచితే మనకు బహు ధైర్యము కలుగుతుంది. 6వ వచనం చూద్దాం ఒక్కసారి. అయితే దేవుడు అతని సంతానం అన్య దేశమందు పరవాసులగుదురనియు ఆ దేశస్థులు 400 సంవత్సరముల మట్టుకు వారిని దాస్యమునకు లోపరుచుకొని బాధ పెట్టుదురనియు చెప్పెను. ఇప్పుడు మొదటి వచనానికి
అంటే మనం చదివిన 5వ వచనానికి నెక్స్ట్ ఈ 6వ వచనానికి ప్రతికూలంగా అనిపిస్తుంది. అంటే దానికి కొంచెం ఆపోజిట్ గా అనిపిస్తుంది. ఏంటో తెలుసా? మొదటి వచనమేమో ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం వచ్చింది. రెండో మాట మనం చదివిన 6వ వచనంలో ఏముందో తెలుసా? శ్రమతో కూడిన వాగ్దానం వచ్చింది. గమనించండి, మనం దీవించబడడానికి ముందు శ్రమల గుండా వెళ్తాం, మనం ఆశీర్వదించబడడానికి ముందు బంధకాల గుండా వెళ్తాం, కష్టాల గుండా వెళ్తాం, మనకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనము వాటిని కూడా రిసీవ్ చేసుకోవాలి. 6వ వచనంలో ఏముందంటే 5వ వచనంలో నీ సంతానానికి ఈ భూమిని స్వాస్థ్యంగా స్వాధీనపరుస్తా అన్నాడు. అంటే సంతానం ఇస్తా, నీకు ఈ దేశాన్ని ఇస్తా అన్న దేవుడు. రెండవ విషయంలో 6వ వచనంలో అయితే ఆ సంతానం అన్య దేశంలో పరవాసులుగా ఉంటారు. ఇదేంటి మీకు అర్థమైందా? 5వ వచనం చదివి నెక్స్ట్ 6వ వచనం చదవగానే బాగుంది, అమ్మయ్య నాకు పిల్లలు లేరు, దేవుడు పిల్లలు ఇస్తానన్నాడు. ప్రస్తుతం నేను పరాయి వానికి దేశంలో ఉంటున్నాను, ఇది నా దేశము, నా సొంత దేశం అనే గ్యారెంటీ లేదు, కానీ ఈ దేశాన్ని నాకు స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఈ దేశం నా సంతానానికి స్వాధీనపరుస్తానన్నాడు. కానీ నెక్స్ట్ దేవుడు మాట్లాడిన రెండో మాట ఏంటంటే నీ సంతానము నీది కాని పరాయి దేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారని చెప్పాడు. అంటే దేవుని ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం వచ్చిన తర్వాత మరలా ఎందుకు మన పరిస్థితులు కొంచెము బానిసత్వంలోనికి, దాసత్వంలోనికి, కష్టాల్లోనికి, బాధలోనికి వెళ్ళిపోతున్నాయి? ఇంకెందుకు మనం ఇంకా ఇబ్బందుల కొలిమిలోనికి వెళ్ళిపోతాం అంటే ఆ వాగ్దానము సంపూర్ణంగా మన జీవితంలో నెరవేర్చడానికి మనము ఆ మార్గంలోనే వెళ్ళాలి. హల్లెలూయా. కాబట్టి ఆ వాగ్దానం మీద దృష్టి పెట్టిన వాడు ఇప్పుడున్న కష్టాలను బట్టి బాధపడడు. ఐగుప్తుకు వెళ్తారు, బానిసలుగా ఉంటారు, బందీలు అవుతారు, బాధించబడతారు. ఇనుప కొలిమిలో, ఐగుప్తు అనగా ఒక ఇనుప కొలిమితో సమానంగా పోల్చబడింది. అలాంటి స్థితిలోనికి వెళ్ళి నలిగిపోయి కష్టాలు అనుభవించి వాటిలో నుంచి వచ్చి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటారు. అంటే ఆశీర్వాదానికి ముందు ఏముంటాయమ్మా? దీవెనకి ముందు ఏముంటాయి? ప్రతికూలమైన, ఇబ్బందికరమైన, శ్రమలతో కూడిన జీవితం ఉంటుంది. ఆ జీవితమే ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. సీతాకోక చిలుక, గొంగలి పురుగు సీతాకోక చిలుకగా మార్చబడినట్టుగా ఒక దేవునికి మహిమకరంగా మనము క్రీస్తు స్వరూపంలో మనం మార్చబడడానికి, దేవుని మహిమ కొరకు మనం ప్రకాశించడానికి ముందు కొలిమిలోనికి వెళ్ళి కొట్టబడాలి, కాల్చబడాలి. శ్రమల కొలిమిలోనికి వెళ్ళి వచ్చిన జీవితాలు దేవుని ఆశీర్వాదాల చేత వెలిగించబడతాయి. విశ్వాస జీవితంలో అబ్రహాము నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠమే. ఆమేన్. 400 సంవత్సరాల వరకు దాసమునకు లోబర్చుకొని బాధ పెట్టుదురు అన్న వచనం 6వ వచనాన్ని మనము బ్యాలెన్సింగ్ గా అర్థం చేసుకోవాలి. ఫస్ట్దే కావాలి, రెండవది వద్దు అనుకున్నాం. కానీ దేవుని నడిపింపు అలాగే ఉంటుంది. దేవుడు నడిపించే విధానమే అలాగుంటది ఒక విశ్వాస జీవితంలో. మొదటిది చూసి రెండవ దాన్ని దగ్గరికి వచ్చేసరికి రెండో విషయంలో కలవరపడిపోవద్దు మనం. అందుకని ఆయన అన్నాడు, మీ హృదయంలో కలవరపడనీయకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. మీ హృదయములు కలవరపడనీయకండి. విశ్వసించువాడు కలవరపడడు, విశ్వసించేవాడు కలవరపడడు. 6వ వచనాన్ని గురించి కొన్ని మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అతని సంతానం వాగ్దాన దేశానికి వచ్చి దేవుని సేవించక ముందు, వారు అక్కడ నివసించక ముందు అన్య దేశంలో అనగా ఐగుప్తులో బానిసలుగా ఉంటారని దేవుడే చెప్పాడు అబ్రహాముకి. ఎవరు చెప్పారు? 5వ వచనంలో దేవుడు చెప్పాడు, 6వ వచనం కూడా దేవుడే చెప్పాడు. స్తెఫను గుర్తు చేస్తున్నాడు అక్కడ ఉన్న ప్రజలకి. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనంలో ఈ మాట ఉంటుంది. ఆదికాండం 15వ అధ్యాయం 13, 14 వచనంలో ఈ మాట ఉంటుంది. స్వాస్థ్యం ఇస్తా ఈ దేశాన్ని, నీ సంతానానికి స్వాధీనపరుస్తా అన్న దేవుడు నీ సంతానం తర్వాత 400 ఏళ్ళు బానిసలుగా ఉంటారు, దాసత్వంలో ఉంటారు. ఆ తర్వాత మరలా వచ్చి నన్ను సేవించక ముందు అక్కడికి వెళ్ళి వస్తారు. ప్రతి వారు కూడా అక్కడికి వెళ్ళి ఐగుప్తు అనుభవం, ఆ శ్రమల అనుభవం, బానిసత్వం, బంధకాలు, కష్టాలు ఇవన్నీ అనుభవించిన తర్వాతనే నేనేంటో, నా మహిమేంటో, నా గొప్పతనం ఏంటో, నా మంచితనం ఏంటో, నా ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది. అప్పుడు మీరు విమోచన పొంది విమోచించబడిన వారై నన్ను ఆరాధిస్తారు. హల్లెలూయా. అది ఎక్స్పీరియన్స్ ఒక విశ్వాస జీవితం. కాబట్టి మనము కలవరపడొద్దు. దేవుడు అంటున్నాడు, ఖచ్చితంగా దేవుడే చెప్పాడు, ఐగుప్తుకు నీ సంతానం వెళ్ళి వస్తారన్న విషయాన్ని. దేవుని ఆశీర్వాదాన్ని గురించిన వాగ్దానము అంతే నిశ్చయమైన శ్రమను గురించిన వాగ్దానంతో పాటు వచ్చింది. సేమ్ ఆశీర్వాదంతో కూడిన వాగ్దానమే ఎలాగొచ్చిందో సేమ్ అంతే
ఆశీర్వాదంతో కూడిన వాగ్దానంతో పాటు శ్రమతో కూడిన మాట వాగ్దానం కూడా వచ్చింది. ఇప్పుడు ఏ వాగ్దానం కావాలి మనకి? ఆశీర్వాదంతో కూడిన వాగ్దానమే కావాలా? రెండోది వద్దా? రెండోది లేకపోతే దేవుడు ఏంటో మనకి ఇంకా అర్థం కాదు. ఈ అనుభవంలో గుండా వెళ్తేనే ఆయన గొప్పతనం, ఆయన మంచితనం, ఆయన ప్రేమ మనకు అర్థమవుతాయి. హల్లెలూయా. రెండో విషయం ఏంటంటే, దేవుని ఆశీర్వాదాన్ని మనం అనుభవించే ముందు కష్టకాలము ఉన్నా అది దేవుని ప్రణాళికలో భాగమని ఒక విశ్వాసి గుర్తించాలి. ఐగుప్తులోకి వెళ్ళక ముందే, అసలు అబ్రహాముకు పిల్లలు లేకముందే అబ్రహాముకు వాగ్దానం వచ్చింది. కానీ ఆ అబ్రహాముకు వచ్చిన వాగ్దానం నెరవేర్పు ఎలా వెళ్తుందంటే, అబ్రహాముకు పుట్టిన పిల్లలు సుమారు తన సంతానం యాకోబు, అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైన యాకోబు, తన కుమారులైన 12 మంది ఇజ్రాయెల్ గోత్రకర్తలు, ఆ 12 మంది పిల్లలు, మొత్తం 70 మంది ఐగుప్తుకు వెళ్ళారు. ఎంతమంది వెళ్ళారు? 70 మంది వెళ్ళారు. 70 మంది వెళ్ళి సుమారుగా 20 లక్షల పిల్లలతో కాల్బలం 20 లక్షల మంది అయిపోయారు. ఐగుప్తు నుంచి బయటకు వచ్చేసారు. దేవుని ఆశీర్వాదం ఒకవైపు ఉన్నా ఇంకొక వైపు ఏముంటుంది? దాసత్వము, బాధ, కష్టము, శ్రమ, ఇవన్నీ ఒకవైపు ఉంటూనే ఉన్నాయి. కానీ దేవుని వాగ్దానం ఉంది, ఒక రోజు వారు వాటిలోంచి బయటికి వస్తారు. ఆమేన్. కాబట్టి దేవుని ప్రణాళికలో అది భాగమే అని గుర్తించాలి. చెప్పండి, కష్టాలు రావడము దేవుని ప్రణాళికలో ఒక భాగమే అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. శ్రమలు రావడం, కష్టాలు రావడం దేవుని ప్రణాళికలో ఒక భాగమే. హల్లెలూయా. మన జీవితంలో కూడా అది మనం గ్రహించాలి. పరదేశిగా ఉండడం అనేది, ఆ స్థితి అనేది దేవుని ప్రణాళికలో భాగమే. అది ఓటమి కాదు, అది ఒక శిక్షణ అన్న విషయాన్ని మనం నేర్చుకోవాలి. రెండవది, ఆమేన్. కష్టాలు రావడము దేవుని ప్రణాళికలో ఒక భాగమే. అంటే వాగ్దానం ఉన్నా, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానాలు మనకున్నా, మన జీవితం ఎలా ఉంది? కష్టాల్లో ఉంది, ఇబ్బందుల్లో ఉంది, అప్పుల్లో ఉంది, అనారోగ్యతలో ఉంది, శ్రమలో ఉంది, సమస్యలో ఉంది, బంధకాల్లో ఉంది, ఐగుప్తులో ఉన్నట్టుగా, కొలిమిలో ఉన్నట్టుగా ఉంది. కానీ ఒకవైపు దేవుని వాగ్దానం, ఆశీర్వాదం ఉంది. ఇదేంటి? ఇది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జరుగుతుందా? లేకపోతే దేవుడు మన నాశనానికి అప్పగిస్తున్నాడా? లేకపోతే దేవుడు మనల్ని ప్రేమించట్లేదా? దేవుడు మనల్ని ద్వేషిస్తున్నాడా? మన జీవితం ఎందుకు ఇలా అవుతుంది అనుకోవద్దు. ఇది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఆమేన్. నాతో దేవుని వాగ్దానం ఉంది అన్న విషయాన్ని మనం గ్రహించినట్లయితే, మనం ఎదుర్కొంటున్న ప్రతి ఇబ్బంది కూడా దేవుని ప్రణాళికలో వాగ్దానం పొందడంలో, ఇది కూడా, కష్టాలు కూడా ఒక భాగమే అన్న విషయాన్ని మనం గమనించాలి. రెండవది, దాసత్వంలో ఉన్న స్థితి, బాధల్లో, బంధకాల్లో ఉన్న స్థితి, ఇంకా విడుదల పొందలేదు, ఇంకా విడుదల రాలేదు, ఇంకా మన జీవితాల్లో మార్పు లేదు. కొన్నిసార్లు మన జీవితాలు ఇంకా నిరుత్సాహ స్థితిలో, కృంగిన స్థితిలో ఉంటున్నాయి అంటే కూడా దాంట్లో దేవుని ప్రణాళికలు అది భాగమే. త్వరలో దేవుడు దాని నుంచి విడుదలిస్తాడు. అది ఓడిపోయినట్టు కాదు, అయిపోయింది నా పని అయిపోయింది అనుకోవద్దు. అది ఓటమికి గుర్తు కాదు, దేవుడు మనల్ని శిక్షణలో ఉంచాడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఆమేన్. మనం తర్ఫీదులో ఉన్నాం, శిక్షణలో ఉన్నాం. దేవుడు ఇంకా మనల్ని నేర్పిస్తున్నాడు పాఠాలు. ఈ శ్రమలు మనకు పాఠాలు నేర్పిస్తాయి. ఒకవైపు దేవుని వాగ్దానాన్ని మనం పట్టుకున్నాం, దేవుని ఆశీర్వాదకున్న వాగ్దానాలు మనకున్నాయి. కానీ ఒకవైపు దానికి వ్యతిరేకమైన బాధలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి, బంధకాలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా ఆ వాగ్దానం సంపూర్ణంగా మన జీవితంలో నెరవేరడానికి ఈ కష్టాలు దేవుని ప్రణాళిక ఒక భాగమే. ఇది ఓటమి కాదు, ఇది ఓడిపోయినట్టు కాదు, మన జీవితం అయిపోయినట్టు కాదు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగమే. ఒకరోజు వాటిలో నుంచి మనం బయటికి వస్తాం. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి దేవుడే చెప్పాడు, నీ సంతానం అన్య దేశంలో పరవాసులు అవుతారని. చెప్పండి, ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు, నీ సంతానానికి ఈ దేశం స్వాధీనపరుస్తానన్నాయి. మళ్ళీ ఆ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ సంతానం మరలా ఐగుప్తులో బానిసలుగా ఉంటారని చెప్తున్నాడు. పరవాసులు అవుతారు, పరదేశులో ఉంటారు. అది మనం అర్థం చేసుకోవాలి. వెంటనే దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు ప్రేమించలేదు, దేవుడు నాకు మేమేలు చేయలేదు, దేవుడిని ఇంత ప్రేమిస్తే దేవుడు నాకు ఇంత అనారోగ్యం వచ్చింది, నాకు ఇంత కష్టం వచ్చింది, ఇంత నష్టం జరిగింది, నేను ఇంతగా దేవుడిని ప్రేమిస్తున్నాను కానీ నాకేంటి ఇలా జరుగుతుంది అనొద్దు. ఎందుకు అనొద్దు అంటే, దేవుడే చెప్పాడు, నీ సంతానము పరదేశంలో ఉంటారు, అనగా వేరే దేశంలో ఉంటారన్న విషయాన్ని దేవుడే చెప్పాడు. అన్య దేశంలో పరవాసులు అవుతారని చెప్పాడు. నీకు వచ్చే కష్టాలు నీ సామర్థ్యాన్ని, నీ బలాన్ని పెంచడానికి దేవుడు అనుమతించినవే అన్న విషయం నువ్వు గుర్తించాలి. ఈరోజు నిజంగా నీవు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే, దేవుణ్ణి ప్రేమించేవారలారా, మీరు దేవుణ్ణి ప్రేమించేవారైతే, యేసయ్యను ప్రేమించేవారైతే,
ఆయన సన్నిధిని మీరు ఇష్టపడేవారైతే, ఆయన సంకల్పంలో పిలువబడిన వారైతే మీకు అన్ని మేలు కలగడానికే సమకూడి జరుగుతున్నాయి. కలవరపడొద్దు. హల్లెలూయా. కీడును మేలుగా మార్చే దేవుడు, కీడును మేలుగా మార్చే దేవుడు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. ఏమంటున్నాడంటే, నీ సంతానం అన్ని దేశంలో పరవాసులు అవుతారు, కష్టాల్లో ఉంటారు. అయితే ఈ కష్టాలు మన బలాన్ని పెంచడానికి, మన శక్తిని, సామర్థ్యాన్ని పెంచడానికి దేవుడు వాడుకునే ఆయుధాలు అన్న విషయాన్ని మనం గుర్తించాలి. మనం తప్పిపోవద్దు. నాకేం మంచి జరగలేదని చెప్పేసి వెంటనే దేవుడి నుంచి దూరం కావద్దు. అది ప్రమాదం. అది సాతానికి నువ్వు చేయించినట్టు, అవకాశం ఇచ్చినట్టు, అపవాదికి నువ్వు చోటు ఇచ్చినట్టు అవుతుంది. కష్టాలు దేవునిలో నువ్వు నడుస్తున్నా నీకు ఎదురవుతున్న ప్రతి ఇబ్బంది కూడా నీ బలాన్ని పెంచే, నీ సామర్థ్యాన్ని పెంచే ఆ యొక్క ఆయుధాలుగా దేవుడు వాటిని అనుమతించాడు. కష్టాలని జీవితంలో నీ విశ్వాసాన్ని ఇంకా దృఢపరచడానికి, నీకు వచ్చే శ్రమలు ఇంకా నీ దేవుల్లో నిన్ను స్థిరపరచడానికి దేవుడు నీకు అనుమతించాడన్న విషయాన్ని నువ్వు గుర్తిస్తే మరింత శక్తిని పొందుకుంటావు. ఆమేన్. దేవుడు ఇంకా మనల్ని బలపరిచి నడిపిస్తాడు. దాసత్వము తాత్కాలికమే, బానిసత్వం తాత్కాలికమే, కష్టాలు తాత్కాలికమే, శ్రమలు తాత్కాలికమే. కానీ దేవుని విమోచన మాత్రం, విడుదల మాత్రం ఖచ్చితం. అవి తాత్కాలికమే, కానీ దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం గ్యారంటీ. ఇవన్నీ తాత్కాలికమే, కానీ దేవుడు మనకిచ్చే విడుదల, పరిస్థితుల నుంచి, ఇబ్బందుల నుంచి, వాటన్నిటి నుంచి దేవుడు మనకిచ్చే విమోచన మాత్రం తాత్కాలికం కాదు, అది శాశ్వతం. హల్లెలూయా. అవి శాశ్వతం. దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుడు చెప్పాడు, నేను వారిని విమోచిస్తానని. దేవుడు ఖచ్చితంగా విమోచిస్తాడు. నన్ను సేవించక ముందు అని చెప్పాడు. మీకు ఆ మాట గుర్తుందా? రైట్. 7వ వచనం చూద్దాం ఇప్పుడు. ఈ ఒక్క వచనం చదువుదాం. రైట్. మరియు దేవుడు ఏ జనమునకు వారు దాసులయ్యుందురో ఆ జనమును నేను విమర్శ చేయుదును. ఆ తరువాత వారు వచ్చి ఈ చోట నన్ను సేవింతురని చెప్పాను. హల్లెలూయా చెప్దామా? 2 చేతులు ఎత్తి హల్లెలూయా. మొదటిది ఆశీర్వాదము. నీ సంతానము, నీకు సంతానం ఇస్తా, నీ సంతానానికి ఈ దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. ఇంకా ఆ దేశంలో ఒక అడుగు పెట్టలేదు. ఆ అడుగు పాదం పెట్టినంత భూమి ఆయనకి ఇంక ఇవ్వలేదు, ఒక కుమారుని కూడా ఇవ్వలేదు. కానీ దేవుడు చెప్పిన వాగ్దానం, ఆశీర్వాదంతో కూడిన వాగ్దానం అబ్రహాం నమ్మాడు. వెంటనే, అయితే నీ సంతానంకు ఈ దేశం ఇస్తా, కానీ నీ సంతానం పరవాసులుగా నీది కాని దేశం, అన్య దేశంలో 400 ఏళ్ళు బానిసలుగా ఉండి వస్తారని చెప్పాడు. అంటే ఆశీర్వాదంతో పాటు వెంటనే కొంచెం శ్రమతో కూడిన మాట కూడా వచ్చింది. అయితే దేవుడు అలా వదిలేశాడా? ఆశీర్వాదిస్తానని చెప్పి దేవుడు మనల్ని గాలికి వదిలేసి మన కష్టాలు పాలు చేసి దేవుడు పట్టించుకునే దేవుడు కాదా? మర్చిపోడు ఆయన ఇచ్చిన మాట. 400 సంవత్సరాల తర్వాత అబ్రహాముతో చేసిన మాట ఆయన జ్ఞాపకం చేసుకుని మరలా ఆ దేశం నుంచి తీసుకొచ్చాడట. అది షార్ట్ కట్ లో స్టెఫను అక్కడ ఉన్నటువంటి యూదులకు చెప్తున్నాడు 7వ వచనంలో. కాబట్టి అలా చెప్పిన దేవుడు ఏ జనమునకైతే ఐగుప్తులైనటువంటి ప్రజలకు నీ ప్రజలు దాసులై ఉంటారు, అయితే ఆ దాసులై ఉన్నటువంటి నీ ప్రజలు ఏ జనమునకు దాసులైనారో ఆ జనమునకు, అనగా అన్య దేశస్థులు, నీ ప్రజలను బాధ పెట్టిన వారికి నేను విమర్శ చేస్తాను, తీర్పు తీరుస్తానని చెప్పాడు. చెప్పి వారు ఆ తర్వాత బయటికి వచ్చి ఈ చోట, ఈ స్థలములో నన్ను సేవింతురని ఆయన చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. వారు ఏ జనమునకు దాసులైందో ఆ జనమునకు నేను విమర్శ చేయదని దేవుడు చెప్పాడు. తర్వాత వచ్చి తరువాత అన్న మాటను మీరు ఇక్కడ చూడాలి. 7వ వచనంలో ఏ జనమునకు వారు దాసులైందో ఆ జనమును నేను విమర్శ చేయదునని. ఆ తరువాత నెక్స్ట్ దేవుని ప్రణాళికలో మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనం అనుకున్న టైం కాదు, దేవుడు ఎప్పుడు విడుదల ఇవ్వాలో, దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదించాలో, ఎప్పుడు మనల్ని బయటికి తీసుకురావాలో, ఎప్పుడు మన బంధకాలు తెప్పివేయాలో, ఎప్పుడు మనల్ని సంపూర్ణంగా స్వస్థపరచాలో, ప్రతి దానికి దేవుని కంటే ఒక టైం ఉంటుంది. ఆ తరువాత వారు వచ్చి నన్ను ఈ స్థలంలో సేవిస్తారు. ఆమేన్. ఆ తరువాత నన్ను సేవిస్తారు అంటే దానికి ముందు ఏం జరుగుతుంది? నీ జీవితం శోధన, శ్రమ, కష్టాలు, కలవరం, అయోమయం, ఏమి దిక్కుతోచని స్థితి ఉంటుంది. దేవుని నమ్మిన జీవితాల్లో కూడా ఇలాగ ఉంటుంది అంటే ఉంటుంది. అబ్రహాంకి ఎలాగుందో మనకు అలాగే ఉంటుంది. ఇంకెందుకు కలవరం? సంగతి అంతా తెలిసిపోయింది. దేవుని నమ్ముకుంటే ఇట్లయితుందా అట్లయితుందా. కొంతమంది అంటారు, మీరు దేవుని నమ్ముకున్నారుగా, మీకెందుకు ఇట్టయింది, మీకెందుకు అట్టయింది. వాళ్ళకి అర్థం కాదు ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు. మీకు ఇచ్చిన వాగ్దానం నెరవేరడానికి, సంపూర్ణంగా నెరవేరడానికి ముందు మీ జీవితం
ఇగో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అక్కడి నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తాను, మీరు వచ్చి ఆ తర్వాత మీరు నన్ను సేవిస్తారు. హల్లెలూయా. అంటే నేను విమోచకుడుగా మిమ్మల్ని విమోచిస్తాను. ఒక తండ్రి తల్లి గొప్పతనం తెలియాలంటే కొన్నిసార్లు వాళ్ళకు ప్రేమే కాదు, వాళ్ళకు దండన శిక్ష కూడా మనకు తెలియాలి. కొన్నిసార్లు వారి మనసు ఏంటో మనకు అర్థం కావాలంటే వారి ప్రవర్తన కూడా మన జీవితంలో కొన్నిసార్లు ఇబ్బందికరంగా సంతోషకరంగా కూడా మారుతుంది. మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదు అనిపిస్తుంది కొన్నిసార్లు. ఒకప్పుడు మా అమ్మ మంచిది, మా నాన్న మంచోడు అంటారు. ఎందుకు? దేవుడు కూడా అంతే. మన పట్ల ఆయనకున్న ప్రేమ మారలేదు, కానీ పరిస్థితుల ప్రభావం కొన్నిసార్లు అవి మంచి కొరకే, మేలు కొరకే అవి మన జీవితంలో జరుగుతాయి, కానీ మనం కృంగిపోదు. ఆమేన్. అక్కడి నుంచి మనం వెంటనే దేవుడు మంచోడు కాదు అన్న విషయాన్ని మనం ఎప్పుడు మన మనసులోనికి రానివ్వకూడదు. యోబు ఒక మంచి ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ సందర్భానికి యోబును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోబుకున్న 10 మంది పిల్లలు, యోబుకున్న ఆస్తి మందలు, తనకున్న సమస్తము కోల్పోయి చివరికి భార్య కూడా యోబుకు సహకరించకుండా దూషించిన సందర్భంలో యోబు పలికిన మాట, సమస్తము నష్టపోయిన తర్వాత అప్పటి వరకు దేవుడు మంచివాడు గొప్పవాడు అని స్తుతించిన యోబు దేవుడు చెడ్డవాడు అనలే. దేవుని ప్రేమను మొదట ఎలా చూశాడో ఆ తర్వాత కూడా అలాగే చూశాడు, అలాగే పలికాడు. దేవుడు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామానికి స్తుతి కలుగును గాక. నేనేం తేలేదు, నేనేం తీసుకుని నా తల్లి గర్భంలో దిగంబరిగా వచ్చాను, దిగంబరినే వెళ్తానన్నాడు. వాస్తవాన్ని గుర్తించి దేవుని మంచితనాన్ని ఎరిగిన తన హృదయంతో చెప్తున్నాడు. యోబు పలికిన వాడు దేవుడు మంచివాడు, యెహోవా మంచివాడు అన్న విషయాన్ని చెప్తున్నాడు. యోబు తన నోటి మాట వల్ల ఏ పాపము చేయలేదని రాయబడింది. దేవుణ్ణి దూషించడం స్టార్ట్ చేయలేదు. వెంటనే దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు మంచివాడు కాదు అనలేదు. ఆ మాట ఎవరు పలుకుతారు తెలుసా? దేవుని మంచితనాన్ని ఎరిగిన వారు మాత్రమే పలకగలుగుతారు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు, నా మంచితనాన్ని, నా ప్రేమను మీరు గుర్తించండి. కష్టాలు రాగానే, శ్రమలు రాగానే అది ముగింపు కాదు, మీ జీవితం అంతటితో అంతం కాదు. అది మీకు ఒక శిక్షణ, అదొక ట్రైనింగ్, ఒక తర్ఫీదే. నేను వాటి నుంచి విడిపిస్తా, మిమ్మల్ని బయటికి తీసుకొస్తా, మిమ్మల్ని నన్ను మహిమపరిచే విధంగా మిమ్మల్ని నిలబెడతా, నేను విమోచిస్తా, నేను మిమ్మల్ని విమోచించే విమోచకుడు అని చెప్పాడు ఆయన. ఆమేన్. కాబట్టి చివరి మాటలో ఆ 7వ వచనంలో దేవుడు చెప్పిన మాటను మనం అర్థం చేసుకోవాలి. దేవుడు తీర్పు తీర్చి తన ప్రజలకు విముక్తి దయచేస్తాడు. వారు చివరికి దేవుని సేవ చేస్తారు, దేవుని సేవిస్తారు. దేవుడు తన ప్రజలకి విముక్తి దయచేస్తాడు, విమోచిస్తాడు. ఉన్న పరిస్థితుల్లో ఉంచాడు. జీవితం అంతా ఇంతేనా అన్నట్టు ఉండదు. దేవుడు ఖచ్చితంగా విమోచిస్తాడు. ఆమేన్. దేవుడు విమోచిస్తాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అంటే బాధల తర్వాత విమోచన వస్తుంది, విమోచన తర్వాత ఆరాధన వస్తుంది. హల్లెలూయా. మనము కష్టాలు ఉన్నప్పుడు దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది, బాధ వస్తుంది. కానీ వాటి నుంచి దేవుడు విడిపించినప్పుడు, విడుదల వచ్చినప్పుడు మన నోట స్తుతి వస్తుంది, ఆరాధన వస్తుంది. కాబట్టి అది కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత అన్న మాటని మీరు మాటని 7వ వచనంలో చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత అంటే దానికి ముందు ఖచ్చితంగా అనుభవం ఉంటుంది. ఐగుప్తులోనికి వెళ్ళిన అనుభవం, బానిసత్వంలో ఉన్న అనుభవం, కష్టాల కొలిమిలో ఉన్న అనుభవాలు మన జీవితంలో వస్తాయి. మనం దేవుని మాట మీద నమ్మకం ఉంచాలి. అలా ఉంచిన వారే విశ్వాసం. అర్థమవుతుందా? ఎవరు విశ్వాసం? నిజంగా దేవుని బిడ్డలు ఎవరంటే దేవుడు మంచివాడు, ఆయన మంచి చేస్తాడని, విశ్వాసానికి ఫలం ఉందని నమ్మి దేవుని వెంబడించే వాళ్ళు ఖచ్చితంగా ఓడిపోరు, గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. ఆమేన్. కాబట్టి మనం నమ్మాల్సిందే, దేవుని నమ్మాలి. మనుషులు నమ్మకపోయినా పర్వాలేదు కొన్నిసార్లు, కానీ దేవుడిని మాత్రం 100% మనం నమ్మాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సరే మనం దేవుని నమ్మాల్సిందే, మనం ముందుకు వెళ్ళాల్సిందే. తీర్పు తీర్చే దేవుడు నీ వైపు ఉన్నాడు. కాబట్టి నీపై చేసిన అన్యాయం ఏదైనా ఆయన చూస్తున్నాడు. నీకు జరిగిన అన్యాయం, నీకు జరిగిన బాధ, నీకు వచ్చిన శ్రమ ఆయన చూడట్లేదు అనుకుంటున్నావా? ఐగుప్తులు అనుకున్నారు ఇక మమ్మల్ని ఎవ్వరు చూడరు, అయిపోయింది, ఐగుప్తులో మేము మా బతుకు ఇంతే, అయిపోయింది మా పని అనుకున్నారు. దేవుడు వింటున్నాడు ఆ మొర, చూసే దేవుడు ఉన్నాడు, ఆయన విడిపిస్తాడు. ఒక రోజు ఐగుప్తుల మొర ఆకాశం అని అంటుంది. వారి మొర విని ఆయన దిగి వచ్చాడట. అంటాడు మోషేతో, అంటాడు, నా ప్రజలు ఐగుప్తులో మొర పెడుతున్నారు, వారి మొరను విని ఐగుప్తులో నా ప్రజల బాధను చూసి నేను దిగి వచ్చాను. పరలోకం నుంచి దిగి వచ్చాడు తన ప్రజల కొరకు. తన ప్రజల బాధను చూసి పరలోకాన్ని విడిచి ఆయన ఈ లోకానికి వచ్చే దేవుడు. ఆమేన్. నా దగ్గరికి దేవుడు రాడు, ఇక నా పరిస్థితి అని అనుకోవద్దు అనేది ఈ విషయం మనకు నేర్పిస్తుంది. బంధకాల తర్వాత విమోచన తప్పదు, విమోచన తర్వాత ఆరాధన తప్పదు. అబ్రహాముకు పాదం పట్టని దేశమును స్వాస్థ్యంగా
ఇస్తానన్నాడు, కానీ అది కొంచెం ఆలస్యమైంది. తప్పకుండా అది నెరవేరింది. వాగ్దానం నెరవేరినప్పుడు నీవే సాక్షిగా ఉంటావు. ఆ విషయాన్ని గుర్తించండి. ఆమేన్. ఎప్పుడైతే మనం ఈ వాగ్దానాలు నమ్ముతామో, నమ్మి దేవుని వాగ్దానాలు పొందుకున్న తర్వాత విమోచించబడిన మనం దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా ఆయన సాక్షులుగా ఉంటాం. ఇవి కథలు కావు, దేవుని వాక్యం, దేవుని మాటలు ఇవి. అబ్రహాం జీవితంలో జరిగినదే నేటికి అనేకుల జీవితాల్లో జరుగుతుంది. మన సాక్ష్యాలు, గత జీవితం చూస్తే ఎన్నో దేవుని అనుభవాలు మన జీవితంలో ఉన్నాయి. ఈరోజు మనం నమ్మాలి, మనము దేవుని బిడ్డలుగా సాక్షులుగా బ్రతుకుతాం. ఎప్పుడు అంటే దేవుడు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాలు జరిగించి మనల్ని విడిపించి ఆయనకు సాక్షులుగా మనం నిలబెట్టినప్పుడు మనం సాక్షులుగా ఉంటాం. నిజముగా అబ్రహాం వలె సాక్షులుగా ఉంటాం. ఆమేన్. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళు మూసుకున్నంత ఉంచుతాం, ప్రార్థన చేద్దాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మరి స్టెఫను ప్రసంగంలో నుండి అబ్రహామును గురించిన విషయాలు 5, 6, 7 వచనాల్లో